రాత్రి నుంచి మబ్బులు తీవ్రంగా నల్లగా కమ్మున్నాయండి. వార్తల్లో కూడా అలా న్యూసుల్లో అసలుకి బయటకు రావద్దని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి తెగ చెబుతూ ఉన్నారు. చూడండి మబ్బులు ఎంత నల్లగా పట్టి ఉండయో అసలుకి. ఇప్పుడు టైం చేసి ఉదయం 6:30 అవుతుంది. ఈరోజు పిల్లలు కూడా స్కూల్కి సెలవు ఇచ్చారు. సాహస్ బాబు కూడా ఇంటికాడే ఉన్నాడు అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలానే ఇంకా బయట ఏదైనా పని దూరంగా చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ వాతావరణానికి పని బాగుపోయినా ఏం కాదు. ఎందుకంటే పని కూడా చాలా వరకు మాకు లేదు మాట. దేనికంటే నేను ఎక్కువ సీతార్ పని ఆ పని ఈ పని చేస్తూ ఉంటాను కదా, వ్యవసాయం పనులు. వ్యవసాయం పని చేద్దామంటే ముందు చేద్దామన్నా కూడా ఈ వర్షాలకి చేయలేము వ్యవసాయం. పక్కన ఇంకో పక్కన సీతార్ పని కూడా అవుట్డోర్ చేయాలి, అంటే సిమెంట్ పని. ఆ పని కూడా మేస్త్రి ఫోన్ చేస్తే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ పని కూడా లేదన్నమాట. ఏ పని చేయాలన్నా ముందు వర్షం కొంచెం ఇబ్బందే కదా, అందుకని చెప్పేసి ఈరోజు సెలవే మాకు. ఇంకా రాజకుమార్ ఉదయం లేగానే ఇంకా దండాలు కట్టించింది నాతో. ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి పాపం ఈ వర్షాలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పుకోలేని బాధలు అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా అయితే బట్టలు ఉత్తుకోవడానికైనా, బయట పనులు చేసుకోవడానికైనా, తర్వాత అంట్లు తోముకోవడానికైనా, ఏదైనప్పటికీ ఈ వర్షాలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చెప్పలేని బాధ అది. ఇంకా పిల్లలతో తెగ ఇసుకు. అలాంటిది రసుకలో రాజకుమారి అయితే ఉదయం లేచేసి పిల్లల బట్టలు, నా బట్టలు మొత్తం ఇంకా రోజు పెంచుకున్నా కూడా బట్టలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి బట్టలు ఉత్తుక్కొని, బావా ముందు నువ్వు తొందరరా అని చెప్పేసి నన్ను నిద్ర లేపి ముందు దండం కట్టు, బయట ఆరేయాలంటేనేమో వర్షం పడతా ఉంది, దండం కడితే సింపుల్గా ఇంకా మన రేకులు ఉందని ఆరేసుకోవచ్చు అని చెప్పేసి రాజకుమారి ఇటు ఒకటి దండం కట్టించింది, తర్వాత ఇటు ఒకటి మొత్తం 4 దండలు కట్టించి ఇంకా పిల్లల బట్టలు మా వరకు అయితే ఈ చిన్న రేకుల షెడ్ అయితే సరిపోయింది బట్టలు ఆరేసుకోవడానికి. సాయంత్రానికైనా కూడా ఆరిపోతాయి అన్నమాట. మనకి నీళ్ళు అంత వడవు, రేకులు బాగానే ఉన్నాయి. ఇంక ఈ పిల్లర్స్ ఉన్నాయి చూసారా, ఈ పిల్లర్స్ కొంచెం ఒక కట్ట సిమెంట్ తెచ్చి కొంచెం మాల్లాగా మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. దెమ్ములో ఎక్స్పైరీ అయిపోతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనం మొక్కలు నాడదాం అనుకొని చెప్పేసి రాజకుమారి ఏమో వెనకమాల మొత్తం మన గార్డెన్ శుభ్రం చేసింది. తర్వాత మన మిషన్, మా తమ్ముడు నేను వెళ్ళాం కదా, దున్నే మిషను, అలానే గడ్డి కోసే మిషను, అది తీసుకొచ్చి మా తమ్ముడి దగ్గర దున్నే మిషన్ కూడా ఉంది ఎట్టెట్ట. అది తీసుకొచ్చి మొత్తం కొట్టిన తర్వాత మన విత్తనాలు చల్లుకోవచ్చు. ఈ పచ్చదనం ఉంది కానీ ఇదంతా వేస్ట్ దనం అంట. ఇదంతా మనం చూడడానికి వేస్ట్ మొక్కలు, అవన్నీ పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు. ఈ మొత్తం మా మాయ లోట విటర్ కొడుతున్నాడు. ఇక కూరగాయ మొక్కలు, టమాటాలు అవన్నీ రాజకుమార్ రోజు చేస్తూ ఉంటుంది. వీటి చేసిన తర్వాత మనం గోగులు చల్లుకోవడం కానీ, ఏదైనా ఆకుకూరలు చల్లుకోవడం కానీ ఆ పని చేయాలి. మెట్లు కూడా ఫుల్గా పాసి పెట్టిపోయినాయి. వర్షాలు తగ్గిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ తెచ్చి మొత్తం చల్లేస్తే మొత్తం లేచిపోద్ది. తర్వాత మెట్లు శుభ్రం చేసుకోవచ్చు. ఇలాంటి మెట్ల వల్ల, తేమ వల్ల ఇంకా నీళ్ళు స్టాక్ అయిపోయి దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువ. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాళ్ళ తొట్టుల్లో కానీ, వాటిలో డబ్బాల్లో కానీ అక్కడక్కడ నిలువ స్టాక్ నీళ్ళు, వర్షం నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ మనం ఏ కాడికి వస్తువులు అనేది బోర్లు ఇచ్చుకుంటే మనకి దోమలు ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. తొట్టు అంటే మేము పైన కప్పుతాం కాబట్టి అలానే వాటర్ వాడుకుంటాము, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా అదండి పరిస్థితి. అలానే ముఖ్యంగా ఈ పిచ్చి చెట్లు ఉన్నాయి కదా, వీటి వల్ల కూడా దోమలు కొంచెం ఏర్పడుతూ ఉంటాయి. ఒక దోమతో కొనాలి రాజు కదా. ఇంట్లో పని అయిపోయిందా? అంట్లు తోమాలా? ఇంకా అవ్వలేదా? అట్లాగే ఏంటంటే పొద్దున మళ్ళీ వర్షం పడితే ఉతకలేనేమో అని ఉతికేసిన బట్టలు కంట్లో ఎంటలు తోమేసి అన్నం కూర వండితే పిల్లలకు కూడా ఎవరు స్కూల్ లేదంట. లేదు, ఫోన్ చేసి కనుక్కున్నా. అదే లంచ్ బాక్స్ పెట్టాలిగా, అందుకని చెప్పేసి ఏం పని కాలేదు. అంట్లో దొంగ పని అయితే మరి 24 గంటల వర్షం ఉంది. పొలాల్లో కూడా ఎవరు ఉండకూడదని చెప్పి పిల్లల్ని స్కూల్ పంపించకూడదని వార్తల్లోనా? మా నాన్నలు కూడా విజయవాడలో కట్టారా? అటు ఎట్టుందో వస్తా అన్నారు మా నాన్నలు ముందు రోజుల్లో, అంటే కొన్ని రోజులు వస్తా అన్నారు అమ్మ నాన్నలు. సరే మరి వాతావరణం చల్లగా ఉందిగా, పోయి ఏమైనా తీసుకురామంటావా?
ఈ చల్లదానికి వేడి వేడిగా తింటే బాడీ టెంపరేచర్ కూడా బాగుంటుంది. మాత్రం ఎత్తగలదు. చికెన్ తీసుకురావు జట్రాజీ. మన సబ్స్క్రైబర్లో చాలామంది చికెన్ బిర్యానీ చేయమని, అలానే ఫుడ్ ఛాలెంజ్ చేయమని చికెన్ బిర్యానీతో కాంబినేషన్ చెబుతున్నారు. అది కూడా లాస్ట్ కామెంట్ మీరు చేస్తారా లేదని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి ఈ చల్లని వాతావరణం కూడా చేసుకుంటే మనకి ప్లస్, అడిగిన వాళ్ళకి వాళ్ళు చూపించడం ప్లస్ పాయింట్ బాగుంటుంది. సరే నీ ఇష్టమే, నా ఇష్టం. ఓకే, ఇది ఇచ్చాను మరి చికెన్ పోయి. మరి రైస్ ఉన్నాయా అన్నీ? రైస్ ఉన్నాయి, అల్లం చిన్నవి అన్నీ ఉన్నాయి. మనకి బాస్మతి రైసే కావాలని అనేది మనకి అవసరం లేదు. బియ్యం కూడా బాగానే ఉన్నాయి. దాన్ని బట్టి చేయం మరి. పోయి తీసుకొస్తాం మరి. పోయి అమ్మాయి చెప్పింది ఏముందో, వర్షానికి చూడండి పంటలు తోముతా ఉంది, వర్షం తెగ పడతా ఉంది. మా తర్వాత తోముకోవచ్చు కదా. ఒక అరగంట గంట తోముకుంటూ పోయేదానికి ఇప్పుడు పెట్టుకున్నావు. ఇప్పుడే వర్షం మొదలైందిలే, ఇంతగానో తుప్పర్లు పడతాను. ఇప్పుడు మెండి అయింది. టైం ఇప్పుడు 7:30 కదా, ఒక గంటకి వెళ్ళి తీసుకొస్తాలే. కానీ తొందరగా కానీ పిల్లగా ఉంటాను నేను మరి. ఓకేనండి, ఈ వర్షాలకైతే పల్లెటూరు వాతావరణం చూడటానికి వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. చాలా చక్కగా ఉంది చూడటానికి అయితే. వెదర్ చాలా కూల్గా ఉంది. చాలా బాగుంది చూడటానికి అయితే. అసలు పల్లెటూరు వాతావరణంలో ఉండటం అనేది అదొక అదృష్టం కదా. ఇంకా నేనైతే చికెన్కి బయలుదేరానండి. కారు మంచి వెళ్తున్నాను అనమాట. కారు మంచి వెళ్ళి చికెన్ అన్న అలానే బిర్యానీ సంబంధించిన సరుకులు అవన్నీ తీసుకొని రావాలి. నాట్లు వేసేసారు. సరే బయలుదేరదాం అక్కడికి. ఓకేనండి, కారు మంచులోకి అయితే ఎంటర్ అయ్యాము. మీ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి లేదో కాంపిటీషన్ చెప్పండి. మాకైతే 1 రోజులు పెట్టి తుప్పర్లు, వర్షం ఎక్కువ, బరగొడ్లు వేరే ఊరు వెళ్తున్నాయి. వర్షం అయితే చాలా వాటికి తగ్గింది ఇప్పుడైతే. ఇంకా బావ అయితే కారు మంచి వెళ్ళాడు చికెన్ అవి తీసుకొని రావడానికి, చికెన్ బిర్యానీ చేయడానికి వర్షానికి వేడివేడిగా. పిల్లలు ఇంకా ఆకలి అంటుంటే ఇంకా అప్పటికప్పటికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. వర్షం అయితే చాలా వాటికి తగ్గేసింది కదా. కారు మంచి వెళ్ళి చికెన్ అను ఇంకా బిర్యానీకి కావాల్సిన అన్ని తీసుకొని వస్తాను రాజు అని చెప్పేసి వెళ్ళాడు. పిల్లలు అయితే తింటా ఉన్నారు. బట్టలు అయితే ఇంకా ఆరుతూ ఉన్నాయి. ఓకేనా, బాగా వచ్చిన తర్వాత చూపిస్తాం మరి, చూద్దాం. అదే పిల్లలు తిన్నారా? పుదీనా కొంచెం తీసుకొచ్చాలి. చెట్టు కోసుకొద్దామని వెళ్తున్నా నేనే. సాల్ది అయినా తీసుకురావాలి. నువ్వు చికెన్ అను కేజీన్నర తీసుకొచ్చాను. బిర్యానీలోకి ఏమో కేజీ చికెన్ అయ్యి, మిగతా 1 కేజీ ఏం కర్రీ అయ్యి, తర్వాత ఇక కూరగాయలను సరుకులు తీసుకొచ్చా. సరే త్వరగా కానీ మరి ఆకలి అవుతుంది ఫుల్గా. ఉందా? సరే మరి నేను బ్రష్ చేసి తింటాలే మరి. సిఏ వీధుల్లో ఒక్కళ్ళు కూడా ఎవరు బయటకు కూడా రావట్లేదండి. ఏం తప్ప అందరూ వాళ్ళకి ఇంట్లోనే ఉన్నారు. త్వరగా వెళ్ళి పుదీనా కోసుకొని వద్దాం. మా అత్తలు చెట్టుదే. మా నాన్న వస్తున్నాడు. నానా ఏం ఇచ్చావు నాటు? హాయ్ చెప్పు. ఉన్నాడు. ఏంది పని? బండా లేదు, ఆయిల్ లేదు బండిలో. వండదుగా బండి. పుదీనాకు కోసుకుని వస్తాగు, బిర్యానీ చేస్తా. ఏనే ఉన్నా చిట్టి మసాలా ఇంటికాడ పుదీనాకు కోసుకుని వస్తాగు.
మా అమ్మ అండి పొద్దునాకు వస్తున్నాను అమ్మమ్మ పెడతా పొద్దునాకు వీడియో రెండిట్ల కోసం వచ్చా పడింది అవును ఇప్పుడు నీ మాటలు కూడా పడినాయి వదినా గట్టిగా తెస్తాంలే వాళ్ళ కాళ్ళు చేతులు వస్తాయమ్మ నీకు ఓకేనండి వర్షం అయితే ఒక గంట పడుతుంది ఒక గంట ఏమో ఆగుతుంది అన్నమాట అట్టుందన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతా ఉంది రాజకుమార్ అయితే ఇంకా బిర్యానీ అలానే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసింది భోజనం చేయడం కూడా అయిపోయింది ఎలాగుందో మీరు చూపించలేదు కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో మన కుకింగ్ ఛానల్ ఉందండి ఇంకా దాంట్లో రాజకుమార్ చికెన్ కర్రీ ఎలా చేసిందని చెప్పేసి అలానే ఇంకా బిర్యానీ ఎలా చేసిందని చెప్పేసి వీడియోస్ వస్తాయి తర్వాత ఫుడ్ ఛాలెంజ్ మాత్రం నెక్స్ట్ వీడియోలో ఈ ఛానల్లో మెయిన్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఇదిగోండి రాజకుమార్ చేసిన బిర్యానీ అయితే సూపర్గా ఉంది ముక్కలు చూపారు అజయ్ ముక్కలు అయ్యి తిన్నావు నువ్వు చెప్పకుండా రాజకుమార్ తిని ఉండిద్దండి కేకండి తర్వాత వచ్చేసి రాజకుమారి ఇంకా బిర్యానీ గంజి ఉంది కండి మనకు ఎసురు వేసినప్పుడు ఉడికిన తర్వాత మనకి ఎసురు నీళ్ళు ఉంటాయి కదా ఆ గంజిని మారుతాయి కదా ఆ గంజితో చికెన్ కర్రీ చేసిందన్నమాట ఆ చికెన్ కర్రీ కూడా చూద్దామా ఎలాగొచ్చిందో ఇదిగోండి బిర్యానీ గంజి చికెన్ ఈ వీడియోస్ ఇంకా మా నాని వీడియోస్ బ్లాగ్స్లో కుకింగ్ ఛానల్ ఉంటాయి అన్నమాట వాటిలో చూడండి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఫుడ్ ఛాలెంజ్ ఉంటుంది మా తమ్ముడికి పెట్టావా భోజనం బిర్యానీ బాక్స్ ఏది మా తమ్ముడికి ఇచ్చేస్తాను సరే రాజు ఏ బాక్స్ ఏది ఇచ్చేస్తాం మరి బాబు చిన్నమ్మకి చెప్పు ఎందుకు భయం మేము వదిన బిర్యానీ చేసినా తిను ఏం చేయకూడదు కరెంట్ పోయిందా రా పోదాం సాసు ఏమంటావా ఉండి బాబాయ్ కాడ